నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్డీఏ కూటమి పేదల ప్రభుత్వం, ముంపు బాధితులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఆర్థిక సహాయం అందించారు. ఏడాది తర్వాత అమ్మఒడి అమలు చేసిన మీరా మా ప్రభుత్వాన్ని విమర్శించేది. మీరు పెన్షన్ 250 రూపాయల వంతున పెంచితే మేము ఒకేసారి 1000 రూపాయలు పెంచి పంపిణీ చేశాం. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద మహా అన్న ప్రసాదం వితరణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. దేశ సేవే పరమావధిగా భావించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. జయంతి సభలో బొమ్మల దత్తు. ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్స్ భరణి ఎంవి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మొన్న రాత్రి దివాన్ చెరువు ఫారెస్ట్ అకాడమీ ఓఎన్జీసీ ఫామ్ బ్యాక్ నుండి చిరుత కడియం చేరుకుంది. మండపేట పరిధిలో ఏడిద మెర్నిపాలెం నర్సరీల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అటువైపు చిరుత పులి వెళ్లలేదు. కడియపు లంక నర్సరీలోనే చిరుత తిరుగుతుంది. స్థానికులకు చిరుత పులికి ప్రమాదం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు మాకు సహకరించాలి. కడియం రైతులు నర్సరీ మొత్తం కర్రలు తిరగాలి. చిన్న పిల్లల్ని బయటకు వదలొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాం. దివాన్ చెరువు ప్రాంతంలో కూడా డాగ్స్ మాత్రమే ఆహారంగా తీసుకుంది. ఇక్కడ కూడా అంతే. 9 ట్రాఫ్ కేజ్ను అన్ని ప్రాంతాల నుండి తెప్పించాం. పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. చిరుతను బంధించేందుకు సీసీ కెమెరాలతో పాటు ట్రాప్ కెమెరాలని కూడా ఏర్పాటు చేశాం. దేశవ్యాప్తంగా జన ఆవాసాల్లోకి వచ్చిన చిరుతల సంఖ్య 76. కడియపులంక నుండి గోదావరి వైపు చిరుతపులి వెళ్లిపోతే అంత ఇబ్బంది ఉండదు. అయినా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు పాటించాలని వారు ఈ సందర్భంగా మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకు లెపర్డ్ అనేది ఇనీషియల్గా దివాన్ చెరువు ఆర్ఎఫ్లో ఉండింది. ఆ దివాన్ చెరువు ఆర్ఎఫ్ నుంచి సౌత్ మూవ్ అవ్వి అక్కడి నుంచి మన కడియం వైపు మూవ్ అయింది లెపర్డ్. ఇప్పుడు కడియం వైపు వచ్చి 2 days అవుతుంది. నర్సరీ లోపల మనకు పగ్మార్క్ కూడా ఈ రోజు మార్నింగ్ అనేది ఐడెంటిఫై చేశాము. అండ్ ఇక్కడ నర్సరీ ఏరియా మోర్ దెన్ 5000 acres ఉన్నాయి కాబట్టి నర్సరీ అసోసియేషన్తో మనం మీటింగ్ పెట్టుకున్నాము. వాళ్ళకి ఎలా వాళ్ళ స్టాఫ్కి కాషన్ చెప్పాలి, ఈ పగ్మార్క్ సైజ్ ఎలా ఉంటుంది, ఈ పగ్మార్క్ షేప్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. సో ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు అక్కడ ఫీల్డ్కి వర్క్ వస్తున్నప్పుడు మొత్తం నర్సరీ వైపు తిరిగి అక్కడ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయమని కూడా వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాము. మీన్ వైల్ వాళ్ళ ప్రైవేట్ నర్సరీస్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేసి అనలైజ్ చేస్తున్నాము. అండ్ ఇది కాకుండా అక్కడ పని చేస్తున్న రెగ్యులర్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి నర్సరీలో ఎలాంటి కాషన్ తీసుకోవాలి, ఈవినింగ్ 4 తర్వాత వాళ్ళు అక్కడ ఒంటరిగా ఉండకూడదు అనేది కూడా చెప్పాము. మార్నింగ్ వచ్చిన వెంటనే మోటార్ రూమ్, షేడ్ నెట్స్ ఇది అన్ని కూడా టార్చ్ లైట్ ఫస్ట్ కొట్టాలి. ఎంట్రీ వైపు కాదు, బ్యాక్ సైడ్ నుంచి టార్చ్ లైట్ కొట్టి ఏదైనా యానిమల్ బయట వెళ్తుందా అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాళ్ళు దాని లోపల వెళ్ళడానికి చేయొచ్చు. అండ్ మీన్ వైల్ ఇక్కడ అసోసియేషన్ సైడ్ నుంచి కూడా మనకి మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా ఇస్తామన్నారు. మీన్స్ పగ్మార్క్ ఐడెంటిఫికేషన్ అన్ని కూడా చేస్తున్న దానికి ఇప్పుడు ఒక 10 మంది చూస్తున్నది కన్నా ఒక 100 మంది చూస్తే దానికి ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకొకటి దివాన్ చెరువు ఆర్ఎఫ్ లోపల క్యానమీ ఎక్కువ ఉంది కాబట్టి, ట్రీ కవర్ ఎక్కువ ఉంది కాబట్టి డ్రోన్ ఇమేజెస్ మనకు అంత క్లారిటీ దొరకకపోయిన వల్ల ఇక్కడ నర్సరీలో ఇంకా బెటర్గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా డ్రోన్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు నుంచి ప్రయత్నం మొదలు పెడతాము. థ్యాంక్ యూ. నా పేరు ఎంవి ప్రసాదరావు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. గత 20 రోజులుగా అంటే సెప్టెంబర్ 6వ తేదీన ఇక్కడ దివాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో నగరవనం దగ్గర దాని యొక్క కదలికలను గుర్తించడం జరిగింది, చిరుతపులి కదలికల్ని. అప్పటి నుంచి కూడా గత 20 రోజులుగా నిర్విరామంగా అటవీ శాఖ సిబ్బంది దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ట్రాప్ కెమెరాలు అమర్చారు, కేజీలు పెట్టాము. కానీ 19వ తేదీనే ఇక్కడ దాని యొక్క లాస్ట్ మూమెంట్ రికార్డ్ అయ్యి ఉంది అక్కడ దివాన్ చెరువు దగ్గర. తర్వాత మరలా నిన్నటి రోజున కడియపు లంకలో దాని యొక్క మూమెంట్ని ఒక వ్యక్తి గమనించి నైట్ టైం చూసి డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయటం, డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా అక్కడికి వెళ్ళటం, దాని యొక్క కదలికలను మేము గమనిస్తూ ఉన్నాము, అంచనా వేస్తున్నాం ఎక్కడ తిరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే,
అది ఇప్పుడు ప్రజెంట్ అది ఉన్న లొకేషను తూర్పుగోదావరి జిల్లాకి కోనసీమ జిల్లాకి బార్డర్ ఏరియా. సో అందుకని చెప్పి మేము కూడా కోనసీమ జిల్లా నుంచి సిబ్బంది మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము మా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వారి ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్లో మేము కూడా మా సిబ్బందితో పాల్గొంటున్నాము. ఎందుకంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా, ఏ విధమైన హాని జరగకుండా, అట్ ది సేమ్ టైం వన్యప్రాణి చిరుతపులకు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా దాన్ని సేఫ్గా బంధించి న్యాచురల్ ఫారెస్ట్లో రిలీజ్ చేయాలనేది మా ఉద్దేశం. లేదు దాని అంతటా ఒకవేళ మార్గం తీసుకుంది అని అనుకుంటే న్యాచురల్ ఫారెస్ట్ వెళ్ళడానికి దానికి తగిన ఇది అంటే దాన్ని డ్రైవ్ చేయటం అటువైపుగా ఈ చర్యలన్నీ కూడా మేము తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ దివాన్ చెరువు అంటే కొంత ఆర్ఎఫ్ ఏరియా ఉంది, ఇక్కడ పబ్లిక్ మూవ్మెంట్ తక్కువ. ఇప్పుడు కడియపు నర్సరీలు అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా అక్కడ నర్సరీలో పనిచేసే మనుషులు కానీ వీళ్ళందరూ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళందరితోటి నేను మేము సమావేశం నిర్వహించడం జరిగింది. అసోసియేషను కడియం నర్సరీల అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ తోటి అందరితోటి అక్కడ గ్రామ సర్పంచ్ గారితో వీళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. నర్సరీలో పనికి వెళ్ళేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఉదయాన్నే పూర్తిగా వెళ్తురు వచ్చిన తర్వాత నర్సరీలోకి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు కూడా ఒక్కళ్ళు వెళ్లకుండా 2-3 ప్రతి నర్సరీలోనూ వర్క్ పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ కలిసి ఒకేసారి వెళ్ళి కర్రలతోటి ఒకసారి నర్సరీ వాళ్ళకి సంబంధించిన నర్సరీ ప్రాంతం అంతా కూడా కలిగి తిరిగి ఒకవేళ దాని మూవ్మెంట్ కానీ ఏమైనా అడుగుజాళ్ళు కానీ ఏమైనా గుర్తించినట్లయితే ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి తెలియజేయటం. అదేవిధంగా ఒకవేళ దాని మూవ్మెంట్ ఏం గమనించలేదు, సరే మీ పని మీరు చేసుకోవచ్చు సేఫ్గా. అది కూడా జాగ్రత్తగా 2-3 కలిసి ఒంటరిగా పని చేయకుండా పని చేసుకోవటం. అలాగే సాయంకాలం సూర్యాస్తమయానికి ముందుగానే అందరూ ఇళ్ళకి చేరుకోవటం. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో స్కూల్ చిల్డ్రన్ కానీ ఎవరు ఈ నర్సరీలో ఆడుకోవటానికి పక్కనే ఇళ్ళు నర్సరీలు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి పిల్లలు ఆడుకోవటానికి బయటకు రావటం అటువంటి విడిచిపెట్టకుండా సాయంకాలం అయిన తర్వాత ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కోరాం కూడా నిన్న నర్సరీ యాజమాన్యాలు కూడా ఆ విధంగా మాకు సహకరిస్తామని చెప్పి మాట ఇచ్చారు. అదేవిధంగా కోనసీమ జిల్లాలో ఒకవేళ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మండపేట, ఆలమూరు మండలాల్లో ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ నిర్వహించాం. అక్కడ కూడా మండపేటలో ఆర్డీఓ రామచంద్రపురం అలాగే సిఐ మండపేట మేము అంతా సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి ప్రజలందరికీ విషయం తెలియజేయడం జరిగింది. ఈ ఉదయం నుంచి అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ కూడా పబ్లిసిటీ చేస్తాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా మనం వ్యవహరించాలి, ఈ చిరుతని పట్టుకునే క్రమంలో వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఏం భయభ్రాంతులు లోనవలసిన పని లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ 100% కూడా ఆ విధంగా కృషి చేస్తుంది దాన్ని బంధించడానికి. సో మీ సహకారం మాకు ముఖ్యం. ఎవరు కూడా అక్కడ వదంతులను వ్యాప్తి చేయొద్దు దయచేసి. మీకు పక్కాగా సమాచారం తెలిస్తే ఫస్ట్ తెలియజేయవలసింది అటవీ శాఖ వారికి లేదా సంబంధిత అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి లేదా రెవెన్యూ శాఖ వారికి. సోషల్ మీడియాల్లో వదంతులను ప్రచారం చేయొద్దు దయచేసి. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఫోన్ నెంబర్ ఏంటండి సార్? ఇప్పుడు రాజమండ్రి అంటే పాంప్లెట్లో నెంబర్స్ ఇచ్చారు, మేము అవేర్నెస్ పాంప్లెట్ కూడా ఇచ్చాము అందరికీ. రాజమండ్రి డిఎఫ్ఓ గారి నెంబరు 9448100042. అలాగే కోనసీమ డిఎఫ్ఓ గారి ఫోన్ నెంబరు 9448100125. మీకు ఏమన్నా ఖచ్చితమైన సమాచారం తెలిస్తే వరకు ఏదో నాన్న పులి కథలాగా అయిపోతుంది. ఎందుకంటే ఉంది ఏదో అక్కడ చూసాం ఇక్కడ చూసాం అని చెప్పి మీరు సమాచారాలు ఇస్తే అక్కడికి సిబ్బంది అంతా కూడా రాత్రింపు వాళ్ళు ఈ 25 రోజుల నుంచి పనిచేస్తున్నారండి, 50 మంది సిబ్బంది. సో వాళ్ళు అలసటకు గురవుతారు. ఇది ఖచ్చితమైన సమాచారం ఉంటే తెలిస్తే వెళ్తే ఓకే ఇక్కడ తెలిసిందని ఉంటుంది. 2-3 సార్లు ఈ ఫాల్స్ న్యూస్లు అన్నీ అందిస్తే ఇబ్బంది అవుతుంది. అక్కడికి వెళ్తారు, 4వ సారి కూడా ఒకవేళ నిజమైన న్యూస్ వచ్చినప్పుడు కూడా ఈ ఫేక్లో కలిసిపోయి ఏదైనా అనుకోని సంఘటన జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఫేక్ న్యూస్ని ప్రచారం చేయొద్దు. మీకు ఖచ్చితమైన సమాచారం తెలిస్తే ముందు మీకు తెలియజేయవలసింది మీరు డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయండి. నా పేరు ఎంవి ప్రసాదరావు అండి, డిఎఫ్ఓ కోనసీమ. ఎన్డీఏ కూటమి పేదల ప్రభుత్వమని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదల నేపథ్యంలో గోదావరి లంకల్లో ఉండే 54 మత్స్యకార కుటుంబాలకు చందా సత్రంలో పునరావాసం ఏర్పాటు చేసి వారికి నిత్యావసర వస్తువులు గతంలోనే అందించడం జరిగింది. అయితే ఆ 54 కుటుంబాలకు ప్రభుత్వం అందించిన 5.40 లక్షల్ని ముంపు బాధితులకు గురువారం మధ్యాహ్నం చందా సత్రంలో అందించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. పేదల కష్టాన్ని తెలుసుకునేదే ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు. పేదలను ఎప్పుడు ఆదుకోవాలని చూస్తుందన్నారు. ముంపు బాధితులకు
బియ్యం పప్పులు ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేది ఆనవాయితీ అన్నారు. అయితే బాధితుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు 10,000 చొప్పున బాధిత కుటుంబాలకు అందించారని అన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచడం, బాధితుల్ని ఆదుకోవడం తదితర అంశాలను అర్థం చేసుకోవాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, ఎన్నమూరి దీపు, నల్లం శ్రీను, మజ్జు రాంబాబు, బుడ్డిగ రాధ, ఉప్పులూరి జానకి, రామయ్య, తవ్వ రాజా, శెట్టి జగదీష్, మండవిల్లి శివ, శెట్టి జగదీష్, ముత్యం సత్యబాబు, వెంకన్న, జయరాం, లీలా, రెవెన్యూ అధికారుల, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి పేద ప్రజల ప్రభుత్వం, వాళ్ళ కష్టాలు తెలుసుకునే ప్రభుత్వం, వాళ్ళ కష్టాలకి ఏ విధంగా ఆదుకోవాలన్న దాని మీద అవగాహన కలిగిన ప్రభుత్వం. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఇలాంటి వరద బాధితులకు ఆర్థిక సహాయం 2,000, 3,000 ఇవ్వడం, నిత్యావసర వస్తువులు బియ్యం, పప్పులు, ఉప్పులు, నూనె అన్నీ ఇచ్చి పంపించడం అన్నది ఆనవాయితీగా జరిగే కార్యక్రమం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కురవని విధంగా వర్షం కురవడం, వరదలు రావడం, నష్టం తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఉదారంగా వీళ్ళని ఆదుకోవాలని చెప్పి నిర్ణయించి 3,000 కాదు, కుటుంబానికి 10,000 ఇవ్వాలని ఆయన నిర్ణయించడం అన్నది ఆయన ఒక ఉదారతని మనందరం కూడా చూడవచ్చును. ఎన్డీఏ కూటమి వాళ్ళకి ఎలాగ ఆదుకుంటుందన్నది కూడా మనం చూడవచ్చును. 54 కుటుంబాలు అంటే సుమారు 5,40,000, 3,000 ఇప్పటికే ఇచ్చేస్తున్నాం. ఈరోజు మిగిలిన 7,000 రూపాయలు కూడా అందరికీ కూడా అందజేస్తా ఉన్నాం. తప్పకుండా 10,000 తోటి వాళ్ళకి కలిగిన నష్టాన్ని, 10,000 నష్టాన్ని మొత్తం భర్తీ చేస్తుందని కాదు, ప్రభుత్వాల అంచనాల పరంగా వారు చేయవలసిన కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకుంటారని ప్రజలు గమనించాలి. ఆర్థికంగా ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఉంటూనే 100 రోజులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేసుకుంటూ అన్నీ మేము చర్చిస్తూ ఉన్నాం. పెన్షన్లు పెంచిన విధానం, అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసుకున్న విధానం, ఇలాగ అనేకమైనవి చెప్తూనే ఉన్నాం. ఇది జరుగుతుండగా మరలా ఇంకో పక్కన ఈ ఒక్క వరద బాధిత కుటుంబానికి 10,000 రూపాయల సహాయం అన్నది మరి చంద్రబాబు నాయుడు గారిని, కళ్యాణ్ గారిని తప్పకుండా వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంతటి కార్యక్రమం చేయగలుగుతా ఉన్నాం అంటే కేంద్రం యొక్క సహకారం, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారం కూడా ఉంది కాబట్టే ఈ యొక్క వరద అంచనా వెంటనే వేయడం, ఆ సహాయం వారు పైనుంచి అందించడం, మీకు మేము అందించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అమ్మఒడి పథకం అమలు చేసిందన్న విషయాన్ని మర్చిపోయిన రాజమండ్రి సిటీ వైసీపీ అధ్యక్షుడు మార్గాని భరత్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేసిందని అడగడం హాస్యాస్పదమని ఉమా మార్కండేయ స్వామి ఆలయం మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు, ఆర్యపురం బ్యాంకు డైరెక్టర్ బుడ్డిగ రవి అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తిరుమల లడ్డు విషయంలో ఆరోపణ చేస్తూ ఉన్నారని అనడానికి భరత్కు సిగ్గులేదా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో కొనుగోలు చేసిన నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని ల్యాబ్ నివేదికతో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ దొంగలు భక్తుల నుండి ఎదురవుతున్న చీత్కారాల్ని, నిరసనల్ని తట్టుకోలేక కూటమి ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారని, వారిని సింగిల్ సినిమా హీరో, సింగిల్ టైం ఎంపీ మార్గని భరతరం ఒకరని ధ్వజమెత్తారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక 10 లక్షల కోట్లు అప్పు చేసి కూడా పెన్షన్ 1,000 రూపాయలు పెంచడానికి నానా పాటలు పడి 250 వంతున 5 ఏళ్లకు గానీ 1000 పెంచలేదని గుర్తు చేశారు. తెలిసింది. అది వెంటనే మన చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయన దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం అంతా మన ఎమ్మెల్యే సమీక్ష జరిగినప్పుడు అది వెంటనే పరిష్కరిస్తారు అని చెప్పి హామీ ఇచ్చారు. అదే సార్, మొన్నే ఇప్పుడు మొన్న విజయవాడ వరదల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఇది వెంటనే మీకు వారం రోజుల్లో సార్ట్ అవుట్ చేస్తాను మన చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మీరు భారతదేశానికి కౌంటర్ ట్రాన్స్మిట్ పెట్టారు అని ఆయన అన్నది ప్రధానంగా ఏంటంటే అసలు సూపర్ 6 లో ఒక్కటి కూడా అవ్వలేదు 100 రోజుల్లో. ఇప్పుడు అన్నది సార్ ఫ్యాక్షన్ జరుగుతుందా లేదా? సూపర్ 6 లో లేదండి. సూపర్ 6 లో ఇప్పుడు దీపావళి రోజు
గ్యాస్ సిలిండర్లు రిలీజ్ చేస్తున్నాం సార్. దీపావళి రోజు 3 సిలిండర్లు దాని గురించి ఇస్తున్నారు. మళ్ళీ అమ్మఒడి కూడా దీపావళి రోజు కూడా ఆ రోజు కంపల్సరీగా చేసి పెడతాం. 100 రోజుల్లో చేయాలంటే మరి గత ప్రభుత్వంలో సంవత్సరం అయింది. మరి అన్న క్యాంటీన్ కూడా బియ్యం రేట్లు కూడా పెరిగిపోయినాయండి. నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోయినాయి. సార్ అవన్నీ గవర్నమెంట్లో అయింది కదా, కంపల్సరీ అది. ఇప్పుడు మీరు బాగానే ఉంది స్టేట్ విషయం రాజమండ్రి మీరు స్థానికులుగా సుందరీకరణ ఆదిత్యంలో 100 కోట్లు పోయినాయి, రోడ్లు మొత్తం నాశనం అయిపోయినాయి. వాటి మీద మీరు అందరూ కలిసి కూటమి ప్రభుత్వాలు చర్య తీసుకునే అవకాశం ఉందా? సుందరీకరణ మీద దృష్టి పెట్టట్లేదు సార్. ఇవాళ వర్షాలు వస్తుంటే రోడ్లు పోతాయి, మనకి ఎక్కడ వాటర్ స్టాగ్నెంట్ అవ్వట్లేదు. దేనివల్ల? సుందరీకరణ గురించి కాదు సార్. అది సిల్ట్ అంతా తీయించి ఆదిరెడ్డి వాసు గారు ఎక్కడ వాటర్ స్టాగ్నెంట్ అవ్వకుండా చూశారు ముందర. అది మేము చూసామండి. నెక్స్ట్ స్టెప్ అదే సార్. ఎక్కడెక్కడ ఏమి చిన్న అవతావకులు ఉన్నాయో మొత్తం అంతా మన ఆదిరెడ్డి వాసు గారి దృష్టికి వచ్చి ఒకటి సార్ట్ అవుట్ చేసుకుంటూ వస్తున్నాం సార్. అది ఎస్టిమేట్ ఉద్దేశం చెప్పండి సార్. కేవలం 100 రోజులు మాత్రమే అయ్యింది. దానిలో భాగంగా మా కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. మరి మొట్టమొదటిగా పెన్షన్స్ 1000 రూపాయలు పెంచుతామని చెప్పినటువంటి మాటని ఒకేసారి 1000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఏనాడైతే హామీ ఇచ్చి ఉన్నారో ఆ 2 నెలల పెన్షన్స్ కూడా 2000 కలిపి మొదటి నెలలో 6000 ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగుల పెన్షన్స్ వచ్చేసరికి 100% ఉన్నటువంటి వారికి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరైతే గతంలో 1000 రూపాయలు పెంచుతానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున బాధపడుతూ పెంచినటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అలాగే మరి రెండవదిగా చూస్తే ఏ ప్రభుత్వం కూడా గతంలో ఎటువంటి పరిస్థితి లేదు. మరి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్త పన్నుని రద్దు చేశారు. రెండవదిగా మరి పేదవారికి అన్నం పెట్టాలనేటటువంటి ఉద్దేశంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని స్థాపించి పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా 5 రూపాయలకే భోజనం టిఫిన్స్ అందిస్తూ ఉంటే మీరు అధికారంలోకి రాగానే వాటిని మూసివేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు తెరవడం జరిగింది. ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక ఇల్లు స్థలాన్ని కొనుక్కుంటే దానిని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకునేటటువంటి విధానం ప్రజలందరూ కూడా భయపడ్డారు. దాని విషయంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు అనేటటువంటి 2వ సంతకంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా కార్యాచరణలో పెట్టారు. అలాగే మేము అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి మొదటి గ్యాస్ బండ దీపావళి రోజున దీపావళి బహుమతిగా మరినందరికీ కూడా అందజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడిని స్టార్ట్ చేయడానికి మీకు ఏడాది పైన పట్టింది. కానీ తల్లి దీవెన పేరుతో ప్రతి ఆడబిడ్డకి 15,000 రూపాయలు అందజేసేటటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఇంకా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చే దిశగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ఆ యొక్క దిశగా అడుగులు వేస్తూ ఉంది. మరి ప్రతి ఒక్కటి హామీ ఇచ్చినటువంటివే కాకుండా ప్రజలకు ఏమైతే అవసరతలు ఉన్నాయో అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వెళ్తా ఉన్నారు. మరి మొన్ననే మనం చూసాం కృష్ణానది వరదల్లో మరి ఆయన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఆయన చేసినటువంటి పనితీరు, అలాగే ఆయన ఎమ్మెల్యేలతో కానీ మినిస్టర్లతో కానీ అధికారులతో కానీ చేయించినటువంటి తీరు మనం గమనించాం.
ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కానీ వైసీపీ నాయకులకు అది కనిపించట్లేదు. మా ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి మంచి స్థానిక 13వ వార్డు తాడితోట ఎంజీ మార్కెట్ తూర్పు గేటు ఎన్వీఆర్ స్కూల్ వద్ద వేయించేసి ఉన్న వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మహా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండి కృష్ణ హాజరై భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాయ్ అప్పన్న బాబు, నడిపల్లి త్రినాథరావు, నాలం బాబురావు, సుధాకర్, నీలం జ్యోతి బాబు, గ్రంథి సూర్యారావు, ఎస్బి శ్రీను, స్వామి భక్తులు, విరాళాలు ఇచ్చిన దాతలు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తాడికోట శ్రీ ఎన్వీఆర్ స్కూల్ వద్ద ఏం చేసి ఉన్న సిద్ధి వినాయక ఆలయం దగ్గర మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా శ్రీ రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గణకృష్ణ గారు తదితర నాయకులు అన్నదానానికి ఇచ్చేసి ఆలయానికి స్వామివారి దర్శనం చేసుకొని ఒక భక్తులకి ప్రసాదం వితరణ చేసి వెళ్ళారు. కావున వారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న భక్తులకు విరాళాలు ఇస్తున్న స్వామివారి భక్తులకు వారికి పేరు పేరున ఆలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా ఈ యొక్క ఆలయం మీద అలా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. సుమారు ఎంతమందికి పెట్టారండి వాళ్ళ అన్నదానం? ఈరోజు ప్రతి ఏడాది కూడా సుమారుగా 5,000 నుంచి 5,500 వరకు మన భక్తులకి అన్న ప్రసాదం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా భక్తులు తండాలుగా వచ్చారు. 5,000 మంది పైన వచ్చి ఉంటారని మా అంచనా. మేము కూడా దానికి సిద్ధపడే ఒక ప్రసాదాలు తయారు చేసాం. వారికి అన్ని విధాలుగా కూడా ప్రసాదం అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆలయ కమిటీ ద్వారా తెలియజేస్తాం. దేశ సేవ జీవిత పరమావధిగా ఏకాత్మత, మానవతావాదాన్ని ప్రతిపాదించి కార్యకర్తల మనోహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయని జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు నివాళులర్పించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మురమల్ల ఆనంద్ కుమార్ నందుల ఆధ్వర్యంలో బుధవారం కొంతమూరులో నిర్వహించిన కార్యక్రమంలో దత్తు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దత్తు మాట్లాడారు. ఈ దేశంలో అట్టడుగు స్థాయి వారికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలనే సదుద్దేశంతో ఆ రోజుల్లో భారతీయ జనసంఘ స్థాపనలో ముఖ్య భూమిక వహించి విశేష సేవలు అందించారని, ఆయన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారని కొనియాడారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయను అందరూ ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు. రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్ మాట్లాడారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సదస్యత అభియాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జోరుగా జరుగుతోందని, ఎక్కువ సభ్యత్వం చేయాలన్న ఉద్దేశంతో అందరూ పనిచేస్తున్నారని తెలిపారు. అజయ్ దగ్గరికి వెళ్ళు. కార్తీక్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిలో భాగంగా మన నాయకులు మంజు గారు మరియు రామారావు గారు, అసెంబ్లీ కన్వీనర్ గారు శ్రీధర్ గారు, ఇన్ఛార్జ్ గారు సాయి గారు, అలా మన జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు గారు ముఖ్య అతిథిగా వచ్చి మరో కార్యక్రమంలో పాల్గొన్నాం. అలాగే సభ్యతాల కోసం కూడా ఈ రోజు ఏదైతే పార్టీ పిలుపు మేరకు డ్రైవ్ పెట్టడం జరుగుతుంది. మన జిల్లా అధ్యక్షులు గారు ఆఫీసర్ గారిని మాట్లాడి ఈ రోజున మన కొంతమూరు గ్రామంలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంగు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. రామారావు గారిని సభ్యత్వ నమోదు దాంట్లో మన రాజమండ్రి పార్లమెంట్లో, రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో ఎక్కువగా జరిగేలాగా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే ఈ రోజున శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన దగ్గర నుంచి విలువలతో కూడుకున్న రాజకీయం ఎలా చేయాలో తెలుసుకోవాలని కోరుకుంటూ,
ప్రతి ఒక్కరికి కూడా ప్రతి బీజేపీ కార్యకర్త కూడా ఆయనతో క్రమశిక్షణగా మలగాలని తెలుసుకోవాలని కోరుకుంటూ మన జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్మల దత్తు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో సిడిపిఓ ఏ గజలక్ష్మి ఆధ్వర్యంలో పౌష్టికాహారం పక్షోత్సవాల్లో భాగంగా గర్భిణులకు బాలింతలకు పోషకాల గురించి అంగన్వాడీ సెక్టార్ సూపర్వైజర్ పి వెంకటలక్ష్మి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దాసి మీనాకుమారి మాట్లాడారు. పిల్లలకు తల్లిపాలలో పోషకాలు ఎక్కువగా లభిస్తాయి కనుక 5 సంవత్సరాల వరకు తల్లిపాలు పిల్లలకు పట్టించాలని గర్భిణులకు బాలింతలకు పోషకాల గురించి అవగాహన కల్పించారు. గర్భిణీ బాలింతలకు రక్తహీనత వల్ల వచ్చే అనారోగ్యం సమస్యలు వాటి నివారణ కొరకు తక్కువ ఖర్చుతో కూడిన అధిక పోషకాలు లభించే ఆకుకూరలు కూరగాయలు పండ్లు గుడ్లు వల్ల అధిక పోషకాలు లభిస్తాయి అని వారు తెలిపారు. అనంతరం సర్పంచ్ మీనాకుమారి అంగన్వాడీ సెక్టర్ సూపర్వైజర్ వెంకటలక్ష్మిలకు అంగన్వాడీ సచివాలయ సిబ్బంది శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు గ్రామ టీడీపీ నాయకులు వల్లూరి వీరబాబు చీర రవికులు అందజేశారు. సర్పంచ్ దాసి మీనాకుమారి ఈశ్వరరావు గర్భిణీ స్త్రీలకు సీమంతం చేసి పండ్లు మిఠాయిలు అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గున్నం సుబ్బరాజు, ముత్యాల శ్రీధర్, ముత్యాల పద్మ, మోటమర్రి రవికుమార్ గుప్తా, కోట పుల్లాజీ, పిల్లి శ్రీనివాస్, చెలబోయిన సత్యబాబు, దాసి ఈశ్వరరావు, తాతపూడి ముసలయ్య, ఎంహెచ్ఓ గోపాలకృష్ణ, సచివాలయ మహిళా పోలీసు గెడ్డెం ప్రమీల మరియు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయల సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చిన్నగా చేయాలనుకుంటాం కానీ దీనికి గ్రామస్తులు అందరూ కూడా సహకరించారు. ఈ కార్యక్రమాన్ని మొదటగా మా యొక్క అంగన్వాడీ కార్యకర్తలు అలాగే సూపర్వైజర్ గారు మమ్మల్ని సంప్రదించి ఈ యొక్క విలేజ్లో చేద్దామని చెప్పినప్పుడు మన ముందుకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి మన సర్పంచ్ గారు బయట అక్కడ స్కూల్లో అదే వద్దండి మన పంచాయతీ దగ్గర పెడదామని చక్కని భరోసా ఇచ్చారు. అలాగే వల్లూరి వీరబాబు గారు ఆయన చీరలు రవికులు కూడా మేము స్పాన్సర్ చేస్తామని 10 మందికి కూడా ఇస్తామని చెప్పారు. తర్వాత పొన్న సుబ్బరాజు గారు ఈ యొక్క గర్భిణీ మహిళలందరికీ కూడా మేడం గారు వచ్చిన అందరికీ కూడా స్టీల్ బాక్సులు నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను ముందుకు వచ్చారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు సుబ్బరాజు గారికి, శ్రీధర్ గారికి, వార్డు మెంబర్స్ అయిన పద్మ గారికి, పిల్లి శ్రీని గారికి, మురళి గారికి, అలాగే జనసేన పుల్లాజీ గారికి నమస్కారం. హెల్త్ డిపార్ట్మెంట్కి, తర్వాత అంగన్వాడీ డిపార్ట్మెంట్కి మొత్తం అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మన గర్భిణీ స్త్రీల విషయంలో చాలా శ్రద్ధ కలిగి మీ టీచర్స్ బాగా చూస్తున్నారమ్మా మిమ్మల్ని. ప్రతి సెంటర్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా అన్ని పోషకాహారాలు అందించడానికి వాళ్ళకి కృషి చేస్తున్నారా మీకు? మీ హెల్త్ విషయంలోని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా మీకు సహకారిగా ఉంటున్నారా? మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? మీరు వేరే హాస్పిటల్లో మందులు వాడినప్పటికీ మీకు సమయం దగ్గర పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లోనే పురుడు పోసుకోవడానికి అవకాశం కలిగి ఉంటుందండి. తర్వాత 11 రకాల ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 కేజీలు రైస్, కేజీ కందిపప్పు, 6 కేజీ ఆయిల్, 25 గుడ్లు, 5 లీటర్ల పాలు, అలాగే వీటితో పాటు మీకు ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న పదార్థాలు కూడా రాగి పౌడర్ అనేది ఇస్తున్నాము. 2 కేజీలు రాగి పౌడర్ ఇస్తున్నాము. కేజీ అటుకులు, 1/2 కేజీ చిక్కీలు, 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ పసుపు. ఓన్లీ గర్భవతులకి బాలింతలకి ఎందుకు ఇస్తున్నామంటే ఇది మీరు ఒక గర్భిణీగా నమోదయ్యి మంచి బిడ్డని సమాజానికి ఇవ్వాలంటే అందించాలంటే మీరు తీసుకునే ఆహారంతో పాటు అంగన్వాడీ కేంద్రం చేస్తే పౌష్టికాహారం కూడా మీకు తోడ్పడితే ఇంకా రక్తహీనత అనేది లేకుండా ఉంటుంది అనేది అలాగే ప్రతి గర్భిణీ కూడా గర్భిణీగా నమోదైనప్పటి నుంచి మీకు 9th మంత్ వచ్చే వరకు 10 నుంచి 12 కేజీలు బరువు అనేది కంపల్సరీగా పెరగాలన్నమాట. ఈ బరువుతో పాటు రక్తశాతం మీకు హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ బరువు చూస్తారు, తర్వాత రక్త పరీక్ష చేస్తారు. అంటే హీమోగ్లోబిన్ శాతం ఎంత ఉందనేది చూడడం జరుగుతుంది. మీకు రక్త శాతం కూడా లేడీస్ అందరికి కూడా 15 గ్రాముల వరకు రక్త శాతం అనేది ఉండాలి. కాబట్టి మీరు ఆహారంతో పాటు ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు
గురువారం విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాకూర్ని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని కలిసి శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్డీఏ కూటమి పేదల ప్రభుత్వం, ముంపు బాధితులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఆర్థిక సహాయం అందించారు. ఏడాది తర్వాత అమ్మఒడి అమలు చేసిన మీరా మా ప్రభుత్వాన్ని విమర్శించేది. మీరు పెన్షన్ 250 రూపాయల వంతున పెంచితే మేము ఒకేసారి 1000 రూపాయలు పెంచి పంపిణీ చేశాం. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద మహా అన్న ప్రసాదం వితరణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. దేశ సేవే పరమావధిగా భావించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. జయంతి సభలో బొమ్మల దత్తు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.